న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। నిన్నటి రోజున పవిత్రమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మన రాష్ట్రానికే కాదు మన దేశానికే ఒక గొప్ప భక్తిభావం ఉన్నటువంటి ఆధ్యాత్మిక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి అత్యంత ఘోరాతి ఘోరంగా నిష్కారణంగా 6 మంది చనిపోవటం, జరిగినటువంటి తొక్కిసలాటలో ఎక్కువ మంది గాయాలు కావటం చాలా దురదృష్టం, బాధాకరమైనటువంటి సంఘటనగా మేమంతా చింతిస్తున్నాం। ఇక్కడ మనమందరం ఒక విషయం ఆలోచిస్తే, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రలో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండేటటువంటిది జరగలేదు। దానికి కారణం అధికారులు మరియు ప్రభుత్వం మధ్య ఒక సమన్వయంతో లక్షలాది మంది భక్తులు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నందు ముందు జాగ్రత్తగా మౌలిక సదుపాయాలు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గతంలో ఇటువంటి పరిస్థితులు జరగల। మరి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారులు కావచ్చు, ఎండోమెంట్ సంబంధించిన మంత్రి కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, వీరందరి మధ్య సమన్వయ లోపం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ మరియు ఈఓ మధ్య ఆధిపత్య పోరుకు, వారి మధ్య ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్కి అమాయకులైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు పోవడం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం। ఒక పక్కన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం మీ చేతుల్లో ఉండి, స్వయాన ముఖ్యమంత్రి ముందరే సంబంధిత దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఇష్టానుసారం ప్రవర్తించి జరిగినటువంటి సంఘటన పైన చింతించకుండా మీ ఆధిపత్య పోరును ప్రదర్శించి భవిష్యత్తులో జరగకుండా ఏ విధంగా చేయాలో కనీసం ఆలోచించకుండా మీ అంతర్గత పోరు వల్ల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను, పవిత్రతను మంటగలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు। ఇదే సందర్భంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటనకి బాధ్యులను చేస్తూ కేవలం పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులను సస్పెండ్ చేయటమా? ఇంత చిన్న చూపా? ప్రజల ప్రాణాలంటే ఇంత చిన్న చూపా? నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి, నిర్ణయం తీసుకునేటటువంటిది గుడికి సంబంధించినటువంటి చైర్మన్, ఈఓ, లేదంటే సంబంధిత మంత్రులు। మీరు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేసేటటువంటి బాధ్యత కొంతమంది ఆఫీసర్లది। మరి చిన్న స్థాయి ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేస్తూ మీరు మాత్రం దర్జాగా రావటం, తూతూ మంత్రంగా పరామర్శించటం, కేవలం 25 లక్షల రూపాయలు ముష్టి వేసినట్టు 25 లక్షల రూపాయలు ప్రకటించేసి మీరు వెళ్ళిపోవటం।